విపరీతమైనటువంటి ధోరణిలో పరిగెత్తుతూ ఆయన మీద పడుతూ ఉన్నారంట. ఎందుకంటే తెలుసా, వాక్యాన్ని వినడానికి. హల్లెలూయా. చెప్తాం లూకాసు వార్త. చిన్న సమూహం దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరం నిలిచి ఆ సరస్సు తీరమున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించెను. హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నారంటే జనాలు పడతా ఉన్నారు. వాక్యం అంటే అంత ప్రేమ. హల్లెలూయా. వాక్యం అంటే అంత ఆసక్తి. ఆయన మీద పడతా ఉన్నారు. మరొకసారి మొదటి వచ్చిన చూద్దాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా. హల్లెలూయా. ఎలాగా వస్తా ఉన్నారు? త్రోసుకుంటూ వస్తా ఉన్నారు. ఎందుకు వస్తా ఉన్నారంటే వాక్యము వినడానికి. హల్లెలూయా. దేవుని నుంచి వచ్చిన మాటలు వినడానికి. దేవుని మాటలు ఎంతో ప్రభావాన్ని కలిగిస్తాయి. దేవుని మాటలు ఎంతో ప్రేరేపితులు చేస్తాయి. దేవుని ఎంతో మాటలు బలపరుస్తాయి మనం. హల్లెలూయా. అలాంటి బలమైనటువంటి మాటలు వినడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు, త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన నిలవడానికి కూడా చోట్లేదు. అందుకే ఏం చేస్తూ ఉన్నట్ట, అక్కడ చూస్తే 2 దోణులను కడుక్కుంటూ ఉన్నారు. సిమోను అంత పేతురు కడుక్కుంటూ ఉంటే మరి దోణులను పిలిపించుకొని అందులోకి ఎక్కి కొద్దిగా లోతుకు తోసుకోమన్నాడు. ఆ నీటిలోనికి ఎవరు రారని ఆయన నీటిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. జన సమూహం అంతగా బయలుదేరి వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాక్యముకు అంత ప్రాధాన్యతనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. తన నామమును కంటే తన వాక్యమునకు దేవుడు ప్రాధాన్యతనిచ్చాడు. ఆ వాక్యము నీ జీవితాలకు వెలుగు ఈరోజు. హల్లెలూయా. ఆ వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. ఏ వాక్యం తీసుకుంటే ఆ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. ఎందులోనికి నువ్వు ప్రవేశించాలనుకుంటే ఆ వాగ్దానం తీసుకుంటే అందులోనికి నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. మనకు వాగ్దానాలు అనేకం ఉంటాయి. వాగ్దానాలు మనకు అన్నీ తీసుకుని మనం పలకంగానే మనకి ఏదైతే అనారోగ్యంగా ఉన్న వారికి ఐశ్వర్యం కావాలంటే ఏం అవసరం? అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం కావాలి. యేసయ్య పొందినటువంటి గాయముల ద్వారా నాకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వచ్చితే ప్రతి వారికి ఆరోగ్యం వస్తుంది. అప్పుల్లో ఉన్న వారికి ఏది కావాలంటే క్రీస్తు మహిమేశ్వరు నా ప్రతి అవసరము తీర్చబడి ఉన్నది అని పలకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పోస్తో పలకాలి, ఎప్పుడైతే మనం విశ్వాసంతో పలకాలి, ఎప్పుడైతే మనము సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసం కలిగి మాటలు మాట్లాడితే అవి కార్యరూపం కలుస్తాయి. శూన్యములో సృష్టిని సృష్టించిన దేవుడు అవి కూడా శూన్యంలో సృష్టించబడడానికి మార్గాన్ని సుగమం చేస్తారు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని మాటలు సామాన్యమైనవి కాదు. దేవుని మాటలు ఎక్కడైతే ప్రకటించబడతా ఉంటాయో జనాల్లో పరిగెత్తుతూ ఉంటారట. హల్లెలూయా. చిన్న ఒకసారి అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 41వ వచనంలో చూస్తున్నాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు చాలా మంది. ఎవరట? పేతురు లేచి నిలబడ్డాడు. పేతురు ఇంతకుముందు ఒక చిన్న పాప చెప్పింది ఏమంటుంది? ఇంతకు మునుపు కొన్ని రోజుల కిందట నువ్వు యేసయ్యతో ఉన్నావు. లేదు, నేను యేసయ్యతో లేను. యేసయ్య ఎవరు నాకు తెలియదు. నువ్వు యేసయ్య చిత్తమని వాడివి కాదు, నాకు తెలియదు అని అంటా ఉన్నాడు. ఎందుకో తెలుసా? పిరికితనపు ఆత్మను కలిగి ఉన్నాడు, అధైర్యపరిచే ఆత్మను కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మ కోసమే తప్పిస్తూ ఉన్నారు, అప్పుడు ఆకాశం నుంచి బలమైనటువంటి గాలులు వచ్చి వారి మీద ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకున్నాడో వారు లేచి ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు బలం వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు బలం వస్తుంది? దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, దేవుడు వాక్యం మనతో ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఎవరంటే వాక్యమే దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్య రూపంలో వారిని ఏమంటారు? బలమైనటువంటి
కారులతో వీస్తూ అగ్ని జ్వాలల వలన తాకాయట. అప్పుడు లేచి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ చదువు వారికి సరే. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. హల్లెలూయా. ఎంతమంది చేర్చబడినారు? ఏది విన్నారు? ఆ వాక్యము నందు అంగీకరించిన వారు. ఏ వాక్యము అంగీకరించారంట? ఎవరినైతే మీరు చంపారో, ఎవరినైతే క్రీస్తుని అయితే క్రీస్తుని అయితే మీరు సిలువ చేశారో ఆయననే పునరుత్థానటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ద్వారానే మనకు సంపూర్ణ విమోచన కలదని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకో వాక్యాన్ని చూపిస్తే ముగిస్తూ టైంలో చూడండి. కొలస్సీలు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. కొలస్సీ 1:6. కొలస్సీ 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏది ఫలించుచు వ్యాపించుతుందంటే ఈ